అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సాంబార్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇక్కడ నేను చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అయితే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి సాంబార్ అనేది. చూసేయండి మీరు కూడా. ఇక్కడ ముందుగా మనం సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి కందిపప్పుని తీసుకోవాలి. కందిపప్పు అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేపటం వల్ల ఏంటంటే మనకి ఈ సాంబార్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కందిపప్పును ఒకసారి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనం కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. దీంట్లో పప్పును ఉడికించుకోవడానికి మనం కొన్ని వాటర్ అయితే వేసుకుని కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ వేయటం వల్ల మనకి తొందరగా అనేది ఉడుకుతుంది పప్పు అనేది. పప్పు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. తర్వాత మనం మూత పెట్టేసుకుందాము. పప్పును అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 3 విజిల్స్ అయితే వేయించానండి పప్పు ఉడికించడం కోసం. చూడండి, తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, పప్పు అయితే మనకి బాగా ఉడికింది. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. తర్వాత మనం కూరగాయలను అయితే వేసుకుందాము. మీ ఇష్టం ఫ్రెండ్స్, సాంబార్లో మీకు ఏ కూరగాయలు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఆనపకాయ ముక్కలు, టమాటా, అలాగే ములక్కాడలు, చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు అన్నీ కూడా వేసాను నేను. చూడండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత చింతపండు రసం వేస్తున్నాను. చూడండి, కూరగాయలు వేసాం కదా, తర్వాత చింతపండుని మనం ఈ విధంగా రసం వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చింతపండు రసం వేసుకున్నాము. తర్వాత కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదండి. తర్వాత మనం కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాం కదా. తర్వాత దీంట్లో మనం సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సాంబార్ పౌడర్ అనేది నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి. పౌడర్ అనేది మీకు కూడా కావాలితే చెప్పండి, వీడియో చేసి పెడతాను. తర్వాత వీడియో మీకు కావాలంటే మీరు ప్యాకెట్స్ ఉంటాయి కదండి బయట సాంబార్ పౌడర్, అవి కూడా వేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ని అయితే యాడ్ చేశాను. ఈ సాంబార్ పౌడర్ వేయటం వల్లే మనకి సాంబార్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందండి. తర్వాత మనం కొద్దిగా తురిమిన బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. ఈ బెల్లం వేయటం వల్ల మనకి సాంబార్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చిన్న బెల్లం వేసాను నేను ఇక్కడ. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. చూడండి, తర్వాత ఒక విజిల్ తెప్పించుకోవాలండి. మనం ఒక విజిల్ అయితే సరిపోతుంది. తర్వాత మనం పోపు పెట్టుకుందాము, తాలింపు పెట్టుకుందాము. చూడండి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ కొద్దిగా హీట్ అయింది కదా, వెల్లుల్లిపాయలను అయితే వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు అనేవి మంచిగా ఫ్రై అయితే అవ్వాలి. తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర అన్నీ కూడా బాగా కలుపుకొని వేపుకున్న తర్వాత ముందుగా మనం ఒక విజిల్ రానిచ్చాం కదండి సాంబార్లో, అయితే తాలింపుని వేసేసుకుందాము. చూడండి, ముక్కలన్నీ కూడా మంచిగా అయితే ఉడికినాయి. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, సాంబార్ అనేది ఒకసారి మీరు కూడా ఈ విధంగా కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, సాంబార్ అయితే మనకి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
మీరు కూడా ఒకసారి చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.